ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. రియల్ స్టోరీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ వింత విషయాలని మీకు చెప్తూ వస్తున్నాను. ఇవి నిజంగా జరిగినాయి. అయితే ఈసారి మనం తెలుసుకోబోయే విషయం ఏంటో తెలుసా? ఒక దేశం మీద రష్యా చేసిన అసాధారణ దాడి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రష్యా దాడి అంటే రీసెంట్గా జరిగింది కాదండి, చరిత్రలో జరిగింది. దీన్ని పింగ్ పాంగ్ అటాక్ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఒక బంతి దాడి అనుకోండి. మరి ఏం జరిగింది అంటే, ఒక దేశం మీద యుద్ధం ప్రకటించలేదు, ఆక్రమించడం లేదు, కేవలం పోస్టల్ స్టాంపులు పంపడం వల్ల దాని ద్వారా ఒక భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చూసింది. నిజమేనా అని మీకు అనిపిస్తుంది కదా? కానీ మీరు నమ్మగలరా? అసలు ఒక చిన్న భూభాగం కోసం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశం ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తించుంటుంది అని అనుకుంటున్నారు? అంతేకాకుండా భౌగోళిక రాజకీయాలతో అతి చిన్నదైన ఈ వింత పోరాటం కథ మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. గ్లాండ్వీర్ ద్వీపం కోసం జరిగిన పోరాటం ఇది. అంటే దాన్ని ఏమంటారంటే ద ఇస్లే ఆఫ్ గ్లాండోర్ ఇన్సిడెంట్. ఇది 1957లో జరిగింది. అయితే ఈ కథ అంతర్జాతీయంగా పెద్దగా తెలియదు, చాలా మందికి ఈ స్టోరీ అయితే తెలియదు, కానీ విచిత్రంగా జరిగిన సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే 1957లో ఫ్రాన్స్కు పశ్చిమంగా బ్రిటిష్ ఛానల్ ప్రాంతంలో ఉన్న సీలాండ్కి దగ్గరలో జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేది. ఈ సంఘటనకి మెయిన్ పాయింట్, కేంద్ర బిందువు లాంటిది ఏంటి అంటే, ఈ గ్లాండ్వీర్ అనేది చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు, ఎక్కువ మంది ఉండరు అక్కడ. బండరాళ్ళు ఎక్కువగా ఉన్న ద్వీపం అయితే ఇది. వాళ్ళు వ్యూహాత్మకంగా ఏం చేశారు, చాలా పర్టికులర్ ప్లాన్తో ఎలా వెళ్ళారంటే, ఈ గ్లాండ్వీర్ ద్వీపం అంతర్జాతీయ జలాలకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా సాంకేతికంగా అంటే టెక్నికల్గా అది ఏ దేశ సరిహద్దుల్లో కూడా క్లియర్గా లేదు. కాబట్టి ఈ ద్వీపాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి అప్పటి ప్రపంచ శక్తి సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ గురించి మనందరికీ తెలుసు, అదే రష్యా ట్రై చేసిందనమాట ఆ చిన్న ద్వీపం కోసం. సోవియట్ యూనియన్గా చెప్పుకునే రష్యా లక్ష్యం ఏముంటుంది, ఏంటి దాని టార్గెట్ అని అంటే, కోల్డ్ వార్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఎవరికి తెలీదు, కానీ బ్రెయిన్లో మాత్రం యుద్ధం చేయాలని దానికి తగ్గట్టు కార్యాచరణ చేస్తూ ఉంటారనమాట. ఒక పక్క కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ టైంలో రష్యా ఏం చేసింది, ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తూ ఉంది. అప్పుడు ఈ చిన్న ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే నాటో దేశాల కదలికలను నిఘా పెట్టాలనుకుంది. అంతేకాదు భవిష్యత్తు జలాంతర్గామి కార్యకలాపాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని రష్యా ప్లాన్ అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సోవియట్ యూనియన్ ఒకానొక టైంలో కేవలం వాళ్ళు ఒక ఫ్యూచర్ ప్లానింగ్కి 1957లోనే వాళ్ళు ఈ ఒక స్టార్ట్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద ప్లాన్ కదా ఇది. స్టార్టింగ్లోనే అక్కడ నుంచే అంత కేంద్రంగా చేసుకోవాలని, నాటోలో దగ్గర అవ్వాలనే పాయింట్లో రష్యా అప్పుడు ఎప్పుడో చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు ఈరోజు జరుగుతున్న యుద్ధాలకు కూడా ఒక పునాది పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం చెప్పుకున్నాం కదా, అది వాటర్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అనే పాయింట్లో. దగ్గరగా ఉంది కాబట్టి దగ్గర చేసుకుంది. అక్కడ నుంచి అన్ని శాటిలైట్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళ కదలికల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక డిఫరెంట్ దాడి చేసింది. అదేంటో తెలుసా? పింగ్ పాంగ్ మూవ్ అన్నారు దాన్ని. సాధారణంగా ఏదైనా భూభాగం ఆక్రమించాలంటే ముందుగా సైన్యం పంపిస్తారు. సైన్యాన్ని పంపి ఏదైనా సరే అటాక్ చేయడమో ఏదో చేస్తారు. కానీ రష్యా ఏం చేసింది తెలుసా? అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకుంటూ చాలా విచిత్రమైన పద్ధతిని అనుసరించింది రష్యా. దానిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? పోస్టల్ స్టాంపుల ద్వారా ఆక్రమించింది. పోస్టల్ స్టాంపులు ఏంటో ఆక్రమించడం ఏంటి, అది ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? రష్యా అధికారికంగా ఈ ద్వీపాన్ని వాళ్ళ భూభాగంగా ప్రకటించేస్తూ ద్వీపం పేరుతో ఒక కొత్త పోస్టల్ స్టాంప్ అనేది ముద్రించింది. మస్తు తెలివి కదా. అదే మరి అట్లుంటుంది రష్యాతో. అంత టాలెంటెడ్ అంత తెలివి వాళ్ళు అప్పుడే చూపించారు. అయితే బట్వాడా ప్రయత్నం గురించి మనం తెలుసుకోవాలి. ఈ స్టాంపులను ఉపయోగించి ప్రపంచంలో వివిధ దేశాల నేతలు, అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలన్నిటికీ, ముఖ్యంగా మనం గమనిస్తే యునైటెడ్ నేషన్స్ అన్నిటికీ కూడా లక్షలాది రబ్బర్ బంతులు, వాటిని పింగ్ పాంగ్ బాల్స్ అంటారు, కొన్ని లక్షల్లో ఈ పింగ్ పాంగ్ బాల్స్ని పంపడం జరిగింది. ఏంటి బాల్స్, ఈ పింగ్ పాంగ్ ఏంటని మీరు అనుకుంటున్నారా? అంటే ఆ బాల్లో ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి బాల్ లోపల గ్లాండ్వీర్ ద్వీపం రష్యాకు చెందుతుంది అని తెలియజేస్తూ ఆ దేశానికి సంబంధించిన స్టాంపు, వేరే స్టాంపులు ఉన్న ఒక చిన్న పేపర్ దాని రోల్ని మెసేజ్గా దానిలో పంపించారన్నమాట.
మరి దీనివల్ల రష్యా ఏం సాధించాలనుకుంటుందంటే ఈ అంతర్జాతీయ పోస్టల్ సర్వీసుల ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ గ్లాండ్వేర్ ద్వీపం గురించి కదా మనం మాట్లాడుచున్న ఏరియా అనేది స్టాంపులు చెల్లుబాటులోకి వస్తే కనుక ఆటోమేటిక్గా ద్వీపం మీద హక్కు అనేది అంతర్జాతీయంగా వాళ్ళకే ఉంటుందని అఫీషియల్గా వాళ్ళు క్లారిఫై చేసినట్టు అవుతుంది కదా. సో అది అంటే నిజంగా ఒక దేశాన్ని ఇలా కూడా ఈజీగా ఆక్రమించుకోవచ్చానని రష్యా ప్రూవ్ చేసింది. మరి ఫైనల్గా ఏమైంది అంటే ఈ రష్యా ఈ పింగ్ పాంగ్ బాల్స్ అనుకుంటున్నాం కదా, ఈ అటాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఒకవేళ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వేరే దేశాలు ముఖ్యంగా అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, కంప్లీట్గా ఆపోజిట్గా రియాక్ట్ అయ్యాయి. మరి చూస్తా ఊరుకో కదా, ప్రతి దేశానికి పంపించింది మాదే అంటుందంటే రష్యా ఇప్పుడు ఇలాంటి కొన్ని ఆక్రమించుకోవడం కోసం చేసే రకరకాల పనులు ఇదొకటి. యూపీయూ కూడా రష్యా యొక్క గ్లాండ్వేర్ స్టాంపుల్ని అధికారికంగా గుర్తించడానికి ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, నో అనే చెప్పారు. సో రష్యా ఈ అటాక్ బంతి దాడి అనుకున్న పింగ్ పాంగ్ బాల్ ఈ అటాక్ ద్వారా గ్లాండ్వేర్ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం పూర్తిగా విఫలమైపోయింది. ఫైనల్గా చెప్పాలి ఏంటంటే చిన్న భూభాగం అది, దానికోసం ఎంత పెద్ద పోరాటం చేశారు వీళ్ళు అర్థమైంది కదా, ప్రపంచం మొత్తానికి ఈ బాల్స్లో మెసేజ్ పంపడం అనేది. కానీ ఇప్పట్లాగానే చేసిన ప్రయత్నం విఫలమైంది. తుపాకులు బాంబులతో మాత్రమే కాదు, చిన్న రబ్బర్ బాల్ ద్వారా కూడా, పోస్టల్ స్టాంపుల ద్వారా కూడా ఇలా జరుగుతుందా అని అనిపించింది. మరి మీకేమనిపించింది? ఇలా కూడా యుద్ధం చేస్తారని అనిపించింది కదా. మరి ప్రపంచంలో ఉన్న మేధావులు తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి, అందులో ఇలాంటి తెలివితేటలు ఇది ఒకటి. అంతేకాదు ఫస్ట్ కోల్డ్ వార్ ఎంత ప్లాన్డ్గా స్టార్ట్ చేశారు, ఎంత డిఫరెంట్ ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఫైనల్గా ఏమైంది అంటే అందరికీ వాళ్ళ తెలిసిపోయింది, లేకపోతే ఇది నిజంగా ఓకే అయిపోయేదేమో. సో మనం ఎన్నో రియల్ స్టోరీస్ చూస్తున్నాం, ఈ మూవార్ కానీ లేకపోతే బీర్లు పొంగిపోవడం కానీ రకరకాల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఇలాంటివి మీకు తెలియజేస్తూనే ఉన్నాం. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అనుకుంటున్నాను. ఒక విచిత్రమైన టాపిక్, నిజంగా జరిగిన చరిత్ర ఇది. మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఆసక్తి కలిగించే అంశాలను మీకు తెలియజేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద అనదర్ వీడియో.